ముక్తి ఈ రామాని ఒక్క మారంట చాలు. ఓహో, సకల పాపాలు హరిస్తాయి. ఓహో, సిరి సంపదలు వరిస్తాయి. అలాంటి అవతార పురుషులైన సీతారాముల కళ్యాణాన్ని బుర్రకథగా చెప్తున్నాము. బుర్రకథ అంటే ఏమిటయ్యా? వినేవారు ఏ విధంగా వినాలయ్యా? ఏ విధంగా వినాలంటున్నావా? కళ్ళు మూసుకొని పల్లెల్లో పెట్టి వినాలి బుర్రకథని. మిత్రమా, అలా కాదు. ఓహో, మరి రామాయణం అంటే తెలియని వారు లేరు. అందరూ పెద్దలే. అవును. రామాయణం తెలియని వ్యక్తి అంటూ మన భారతదేశంలో లేరు. సాక్షాత్ ఆ విష్ణుమూర్తి మానవ రూపంలో జన్మించి మన భారతదేశాన్ని చక్కగా పాలించి మరి ముందు యుగాలలో ఎలా ఉండాలో, ఎలా మెసులుకోవాలో మానవానికి అక్కడి మార్గాన్ని చూపించినటువంటి మహా దివ్యమూర్తి రామచంద్రుడు కాబట్టి అటు చరిత్రను శ్రద్ధగా చెప్పేది చెవులారా వింటే ముక్తికి మార్గం ఉంటుందని చెప్పి. మరి ఈ బుర్రకథ ఎవరికి అర్థమవుతున్నది? ఎవరికి అర్థమవుతుందంటే అది శ్రద్ధగా కూర్చొని బుర్ర ఉన్న వారికి శాస్త్రం తెలిసిన వారు శ్రద్ధగా వింటే చక్కగా అర్థమైంది. ముందుగా నువ్వు అల్లరి చేయలేదు. నాకు చిన్న డౌట్ ఏమిటంటే బుర్రకథ బుర్రలు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అంటున్నావు కదా. మరి ఇప్పుడు నా కాడ ఒక బుర్ర ఉంది, నీ కాడ ఒక బుర్ర ఉంది. అయితే ఇప్పుడు ఈ బుర్రకథ మన ఇద్దరికే అర్థమవుతుందా? ఇలా ఎవరికి అర్థం కాదా? బుర్ర అంటే ఇది కొట్టడానికి మనం వాయిద్యానికి వాడే బుర్ర అంటారు దీన్ని. ఈ బుర్ర కాదు. ఓహో, చక్కగా మన తలకాయలలో ఉండేటువంటి బుర్రని ఓహో మెదడుని బుర్ర అంటారు కాబట్టి మెదడుని చక్కగా పెట్టి బుర్రని పెట్టి ఆలకిస్తే చక్కగా